తెలంగాణ ఆత్మబంధు భారత రత్న అవార్డును ఇవ్వాలి. గచ్చిబౌలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆర్థికవేత్తగా సరళీకరణ విధానాలు ఆదర్శం. దేశాన్ని కొత్త పుంతలు తొక్కించిన గనుడు మన్మోహన్ సారథ్యంలో విప్లవాత్మక పథకాలు. సంతాప తీర్మానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. కేసీఆర్ ఇక రానట్లేనా? హరీష్ ప్రస్తావించిన గౌరవం కామెంట్ దేనికి సంకేతం? ఈ కామెంట్తో కేసీఆర్ సభకు ఇక రారు అని చెప్పగానే చెప్పారా? సభ గౌరవం ఇవ్వడం లేదు అనేటువంటి ప్రస్తావన వెనుక మర్మం ఇదేనా? మన్మోహన్ సింగ్ను కొనియాడుతూనే గైర్హాజరు ఎందుకు? సంతాపానికి గౌరవానికి సంబంధం ఏంటనే చర్చ. ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి కేసీఆర్కున్న చిత్తశుద్ధి ఇదేనా? సంతాప తీర్మానానికి డుమ్మాపై బీఆర్ఎస్లో అసంతృప్తి వెళ్ళకపోవడం ద్వారా రాజకీయంగా నష్టమనే అభిప్రాయాలంటూ చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ రాడు అనేది నేనైతే నిన్ననే స్పష్టం చేసిన. ఎందుకంటే ఆయనకు ఒక ధ్యాస ఒక కుర్చీ మీద ధ్యాస తప్ప వేరే ఏదీ లేదు ఆయనకి. రాజకీయంగా నేను సీఎంగా ఉండాలి, రాజుగా ఉండాలి ధ్యాస తప్ప వేరే ఏది లేదు ఆయనకి. ఈరోజు మన్మోహన్ సింగ్ ఈ సంతాప తీర్మానానికి కేసీఆర్ రాకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇది బీఆర్ఎస్ పార్టీ తమ యొక్క పతనాన్ని తామే ఈరోజు కోరుకున్నట్టే తెలుస్తూ ఉంది. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి కంటే కూడా కేసీఆర్కి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆనాడు యూపీఏ 1 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి పోయి ఈరోజు కేసీఆర్ అనేకమైనటువంటి చర్చలు చేసిన విషయం వాస్తవం. రాష్ట్ర ఏర్పాటు పార్లమెంటరీ ప్రాసెస్లో భాగంగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి పోయి మాట్లాడిన విషయం వాస్తవం. చాలా విషయాలు చెప్పడానికి మేమే ఇన్ని చెప్తున్నామంటే కేసీఆర్ అని చెప్పాలి. మన్మోహన్ సింగ్ గారి గురించి ఆయన నిన్న అసెంబ్లీకి వచ్చి సంతాప తీర్మానంలో భాగంగా మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడి ఉంటే బాగుండేది, విలువ ఉండేది. ఈరోజు విలువలు లేకుండా ఈరోజు ఇట్లా తయారైండు కేసీఆర్ అనే విషయం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సభకు ఆ చర్చలప్పుడు రాడు. ఎట్లాగో అలా వస్తే సీఎం రేవంత్ రెడ్డి కింద మీద చేస్తాడు కాబట్టి ఆయనను ఊపిరావనివాడు కాబట్టి ఈరోజు కనీసం నిన్న డిబేట్ కానీ రావాల్సి ఉండే, అది కూడా రాలేదు. ఎందుకు నువ్వు కేసీఆర్ ఒక మాట గుర్తుపెట్టుకో, నీకు అసెంబ్లీకి వచ్చి చర్చలు చేసేటువంటి దమ్ము ధైర్యం లేకపోతే రిజైన్ చేయి. ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్నో లేకపోతే ఆ హరీష్ రావునో పెట్టు, అయిపోతుంది. సో ఇప్పటికైనా కానీ కొంచెం తెలుసుకో. తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి కేసీఆర్ తీరు ఎలా ఉంది. ఏదో బయటకు వచ్చేసి మొత్తం సడన్గా మొత్తం కుంభకర్ణుడు నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ కుంభకర్ణుడు నిద్ర బయట రాగానే ఏదో హడావుడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దయచేసి తెలంగాణ ప్రజలు ఈయన హడావుడిని ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.